49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ. ముఖ్యంగా సీడెన్స్ 2.0 వంటి టూల్స్ క్రియేటివ్ రంగంలో సృష్టిస్తున్న సంచలనం చూస్తుంటే పెద్ద పెద్ద స్టూడియోలకే నిద్ర పట్టడం లేదు. కేవలం క్రియేటివ్ రంగమే కాదు, ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే వైట్ కలర్ ఉద్యోగులకు కూడా ఏఐ రూపంలో గండం పొంచుందనే వార్తలు కలవరపెడుతున్నాయి. మరి నిజంగానే 2026 చివరి నాటికి ఏఐ మన ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ వంటి ప్రముఖ టెక్ దిగ్గజాల ప్రకారం స్క్రీన్ ఆధారంగా చేసే నాలెడ్జ్ వర్క్ మెజారిటీ భాగం వచ్చే 12 నుంచి 18 నెలల్లో ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే 2026 చివరి నాటికి లేదా 27 ఆరంభం నాటికి మనకు స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటికే కస్టమర్ సర్వీస్, రైటింగ్, డేటా అనాలిసిస్ వంటి విభాగాల్లో ఏఐ ప్రభావం మొదలైంది. మైక్రోసాఫ్ట్ ఇతర టెక్ సంస్థల విశ్లేషణల ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రభావితం కాబోయే లేదా పూర్తిగా భర్తీ చేయబడే కొన్ని కీలక వృత్తుల జాబితా తెలిపారు. రైటర్స్, ఎడిటర్స్, కంటెంట్ రాయడం, ప్రూఫ్ రీడింగ్ చేయడం, కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్లు, చాట్ సపోర్ట్ ప్రతినిధులు, డేటా సైంటిస్ట్, అనలిస్ట్, గణాంకాలను విశ్లేషించేవారు, వెబ్ డెవలపర్స్, బేసిక్ కోడింగ్, వెబ్ డిజైనింగ్, ట్రాన్స్లేట్స్, ఒక భాష నుంచి మరో భాషలోకి అనువదించేవారు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, మార్కెట్ ట్రెండ్స్ అంచనా వేసేవారు, అడ్వర్టైజింగ్ సేల్స్ ఏజెంట్స్, ప్రకటనల విక్రయదారులు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్స్, ప్రచార కార్యక్రమాలు నిర్వహించేవారు. దీంతో పాటు టెలిమార్కెటర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు, టెక్నికల్ రైటర్లు, అకౌంట్ క్లర్క్ వంటి ఉద్యోగాలపై కూడా ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. అయితే ఇదంతా 100% నిజమే అని ఖచ్చితంగా చెప్పలేం. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్న మాట వాస్తవమే అయినా అది కేవలం మెకానికల్గా లేదా రొటీన్గా చేసే పనులకే పరిమితం కావచ్చు. ఒక వ్యక్తిలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యం, క్రియేటివ్ థింకింగ్, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉంటే వారి ఉద్యోగం సేఫ్గానే ఉంటుంది. ముఖ్యంగా క్లయింట్లతో నేరుగా మాట్లాడడం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను ఏఐ అంత త్వరగా చేయలేదు. కేవలం గూగుల్ నుంచో లేదా చాట్‌జీపీటీ నుంచో సమాచారం కాపీ చేసి ఇచ్చే వారికి మాత్రమే ముప్పు పొంచుంది. అయితే ఇక్కడ ఏఐని ఒక విలన్లా చూడడం కరెక్ట్ కాదు. దాన్ని ఒక సాధనంలా చూడాలి. దాన్ని వాడుకోవడం నేర్చుకుంటే మన పని మరింత సులభమవుతుంది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఏఐని మన ఉద్యోగానికి ఒక అసిస్టెంట్లా వాడుకుంటే మనం పోటీలో ముందుండొచ్చు.